सहस्रशीरुषं देवं विश्वाक्षं विश्वशम्भुवं विश्वं नारायणं देवमक्षरं परमं पदं विश्वतः परमां नित्यं विश्वं नारायणगुं हरिं विश्वमेवेदं पुरुषस्तद्विश्वमुपजीवति पतिं विश्वस्यात्मेश्वरं शाश्वतं शिवमच्युतं नारायणं महाज्ञेयं विश्वात्मानं परायणम्। सूर्यशौर्यमथेन्दुरिन्द्रपदवी सन्मङ्गलं मङ्गलम्। मर्कटेश महोत्साद्रवशोक विनाशना शत्रुन संहर मां रक्षस्यन्दापय मे प्रभु। నేటి కాలమాన విశేషాలను గమనిద్దాం. స్వస్తి శ్రీ చాంద్రమాన మన్మథనామ సంవత్సరం దక్షిణాయనం హేమంత ఋతువు మార్గశిర మాసం శుక్లపక్షం మంగళవారం. సూర్యోదయం 6:46 సూర్యాస్తమయం 5:43. తిథి ద్వాదశి రాత్రి 10:50 వరకు. నక్షత్రం భరణి సాయంకాలం 4:29 వరకు. వర్జం రాత్రి 3:40 నుంచి 5:10 వరకు. దుర్ముహూర్తం ఉదయం 8:57 నుంచి 9:41 వరకు. మరల రాత్రి 10:56 నుంచి 11:48 వరకు. అమృతకాలం మధ్యాహ్నం 12 నుంచి 1:30 వరకు. రాహుకాలం మంగళవారం కాబట్టి మధ్యాహ్నం 3 నుంచి 4:30 వరకు. అష్టకవర్గ రీత్యా శుభప్రదమైన సమయం ఉదయం 7 గంటలకి. నేటి విశేషాలు: మత్స్య వాసుదేవ రుక్మాంగద ద్వాదశులు, సాయంకాలం ప్రదోషం. అతి ముఖ్యంగా ఈరోజు మకర అయనం, సాయన మకర రాశి ప్రవేశం ఉదయం 10:17 జరుగుతుంది. ఆ కారణంగా సూర్యోదయం నుంచి 10:17 వరకు పుణ్యప్రదమైన సమయం. ఈ సమయంలో మనం చేసేటువంటి పెరుగుదానం వల్ల సంతానాభివృద్ధి, మిగిలినటువంటి దానాదుల వల్ల పితృదేవతల అనుగ్రహాదులు అన్నీ సిద్ధిస్తాయి. ధనుర్మాస ప్రయుక్తంగా 6వ రోజున గోదాదేవి ఆ విష్ణుమూర్తిని లేపుతోంది. నీకు శుభం, లోకానికి శుభం. నువ్వు లేస్తే, నువ్వు చూస్తే నీ చల్లని చూపులతో అంతా ఆనందంగా ఉంటారు. అందుకని నీవు త్వరగా లే, మాకు నువ్వే ప్రాణదీపానివి, చెవులారా నీ నామమే వింటాం, నీకు నిత్యము శుభము అగుగాక అని ప్రార్థిస్తాను. నేటి ఆణిముత్యాలు: మనస్సు, వాక్కు, కర్మల సమన్వయంతో చేసిన సాధనే సత్యవంతమైన జీవితానికి ఆధారం. జీవితపు ప్రతి అడుగుని విశ్లేషించడానికి ప్రయత్నించవద్దు. ఏది ఎప్పుడు ఎలా జరగాలో అలాగే జరుగుతుంది. ఓం నమో నారాయణాయ. ఓం నమః శివాయ. శ్రీమాత్రే నమః. మార్గశిర మాస శుద్ధ ద్వాదశి చక్కటి యోగవంతమైన సత్ఫలితాన్ని ప్రసాదించే అమృతతుల్యమైనటువంటి సుదినం. కారణం, ఒక పక్క ధనుర్మాస సందర్భంగా తిరుప్పావైలోని ముఖ్యాంశాలని పఠనం చేస్తూ ఆ రంగనాయకుని ఆరాధన చేస్తూ తగిన ప్రసాదాన్ని స్వీకరిస్తూ ఆ స్వామి యొక్క అనుగ్రహ కటాక్ష వీక్షణాన్ని పొందడమే కాకుండా ద్వాదశాదిత్యులను ఈరోజు గనక పూజించినట్లయితే ఆయుష్, ఆరోగ్యం చాలా చక్కగా కలుగుతాయి అని చెప్పేసి మనకు శాస్త్రవచనం. అందుచేత మానవ జీవితానికి ముఖ్యవంతమైనటువంటిది ఆయుష్, ఆరోగ్యమే. ఆరోగ్యమే మహాభాగ్యం అన్నారు. కాబట్టి ద్వాదశాదిత్యులను ఈ రోజున గనక ఆరాధన చేసినట్లయితే
ఈ మార్గశిర మాస శుద్ధ ద్వాదశి నాడు సర్వే సర్వత్రా సంపూర్ణ ఆరోగ్యవంతులుగా జీవితాన్ని సాగించడానికి ఆస్కారం ఉంటుంది. కృష్ణ పరమాత్మ లీలలలో దాగినటువంటి అకుంఠిత లీలా విన్యాసం, ఆయన పుట్టినప్పటి నుంచి చేసినటువంటి చిన్ని చిలిపి చేష్టల వెనకాల దాగిన అంతరార్థ లక్షణాన్ని ఆ అండాళమ్మ తల్లి తన పాసురాలలో చాలా చక్కగా అభివర్ణించి గోపికలందరినీ కూడాను నిద్ర నుంచి లేచి త్వరగా స్వామి ఆరాధనకు వేళ అవుతోంది, పదండి పోదాం, అలాగే ఆ యొక్క జగన్మాత కాత్యాయని వ్రతాన్ని కూడా మనం ఆచరించి పునీతులమవుదాం, స్వామివారి లీలామృత తత్వంలో దాగిన మధురమైన భావాన్ని అర్థం చేసుకొని మనమంతా స్వామి సేవకు వేళ అయ్యే రారండి అంటూ ఆ అండాళమ్మ తల్లి ఆలపించినటువంటి పాసురాలను నిత్యం కూడా పఠనం చేస్తూ ఈ యొక్క మార్గశిర మాసాన్ని చాలా చక్కగా భక్తిభావన స్ఫూర్తితో గడిపి ధరించాల్సిన శుభదినం. సర్వే జనా సుఖినో భవంతు. శతక సాహితీ సరస్వతికి నమస్కారం. ధర్మాదిష్వర్ధకామౌ మమ మనసి దృఢం సన్నిఘాతౌ యతీశ ప్రోజ్యత్వత్పాదపద్మద్వితయ సుకరకైంకర్య రూపస్థురీయః పుంసోర్ధస్తావకీన ప్రబల కరుణాయా లప్యతే ధర్మహానిః శ్రీసూక్తేర్నైవ దోషాయతు హరికరుణాపాత్రతా సాధికాసా. ఓ జగద్గురు రామానుజాచార్య స్వామి, ధర్మాదిష్వర్ధకామౌ మమ మనసి దృఢం సన్నిఘాతౌ యతీశ. నా మనస్సులో అర్థము కామము అనేటువంటి రెండు పురుషార్థములు కూడా పాతుకుపోయి ఉన్నాయి స్వామి. ధర్మార్థ కామమోక్షములనే చతుర్విధ పురుషార్థములను సాధించాలి మానవుడని చెబుతారు. నా విషయంలోకి వచ్చేసరికి ధర్మము మోక్షము పక్కన పెట్టేస్తే అర్థము కామము ఈ రెండు పురుషార్థములు కూడా నా మనస్సులో తిష్టవేశాయి. చాలా లోతుగా బలంగా ఈ అర్ధకామములు తిష్టవేసి వేళ్ళూనుకుని మహావృక్షములై ఉన్నాయి. ప్రోజ్యత్వత్పాదపద్మద్వితీయ సుకరకైంకర్య రూపస్థురీయః. మోక్ష పురుషార్థాన్ని పొందుదామంటే అదేమంత పెద్ద విషయమేమీ కాదది. ఎందుకనంటే నీ పాదపద్మముల దగ్గరే ఆ మోక్షం అనేటువంటిది ఉన్నది. ఓ గురుదేవా, మీ పాదపద్మాల్ని ఆశ్రయిస్తే చాలు మోక్షం అనేది వెంటనే వచ్చేస్తుంది, దాంట్లో సందేహమే లేదు. కనుక మోక్ష పురుషార్థం గురించి నేనేమీ పెద్దగా బాధపడటం లేదు. మీ పాదాల్ని ఆశ్రయిస్తే చాలు అది ఎలాగో చేకూరుతుంది. పుంసోర్ధస్తావకీన ప్రబల కరుణాయా లప్యతే ధర్మహాని. ఇక ధర్మం అనేటువంటిది ఉన్నది కదా, దాన్ని నేను ఆచరించటం లేదు. ఆ ధర్మం గురించి ఏమాత్రము కూడా నేను పట్టించుకోవట్లేదు, దాన్ని వదిలిపెట్టేశాను. కనుక ధర్మాచరణం చేయనటువంటి వాడికి ఆ ధర్మాచరణం చేయకపోవటం వల్ల కలిగేటువంటి దుఃఖాలన్నీ కలుగుతాయి. ఆ దుఃఖాలన్నీ అనుభవిస్తున్నాను. ధర్మాచరణ అనేటువంటిది చెయ్యటం లేదు. మోక్షం మీ పాదపద్మముల దగ్గరకు చేరుకుంటే వస్తుందని తెలిసినా అక్కడికి చేరుకోవటం లేదు. అర్ధకామములను మనస్సులో బాగా నిలుపుకుని వీటి కోసం పరుగులు పెడుతూ నేను సతమతమవుతున్నాను. ఓ స్వామి, శ్రీసూక్తేర్నైవ దోషాయతు హరికరుణాపాత్రతా సాధికాసా. భగవద్గీతలో శ్రీకృష్ణ పరమాత్మ సర్వధర్మాన్ పరిత్యజ్య మామేకం శరణం వ్రజ, అన్ని ధర్మాల్ని వదిలేసేయిరా, నన్ను ఒక్కడిని ఆశ్రయించు, చాలు నేను చూసుకుంటాను అని చెప్పాడు కదా. అదేవిధంగా నేను ఆ ధర్మాన్ని ఆచరించకపోయినా కూడా ఇప్పుడు పర్వాలేదనిపిస్తున్నది స్వామి. ఎందుకనంటే అన్ని ధర్మాలు వదిలేసేయమని కదా భగవంతుడు చెప్పింది కృష్ణ పరమాత్మ. అది గుర్తొస్తున్నది నాకు, ఎవరో పెద్దలు ఎప్పుడో చెప్పింది విన్నా.
ఇప్పుడు ఆ ధర్మాచరణం చేయకపోయినా సరే నేను మీ పాదాలని ఆశ్రయించినట్లయితే అన్ని ధర్మాల్ని వదిలిపెట్టి నన్ను ఆశ్రయిస్తే చాలు అని ఆ పరమాత్మ చెప్పినట్లుగా మా సద్గురువైనటువంటి రామానుజాచార్య స్వామి వారి పాద పద్మాలని ఆశ్రయిస్తాను. ధర్మాచరణం చేయనటువంటి ఆ పాపం నన్ను ఇక చేరదు, ఆ పాపం నాకు రాదు అనే భావం ఉన్నది. ఓ స్వామి, కనుక ఈ ధర్మాచరణం చేయనటువంటి నేను, అర్ధకామములనే మనస్సులో నిలుపుకుని సతమతమవుతున్నటువంటి నేను మీ పాదపద్మములకు చేరుకునేందుకు గాను అనుగ్రహించండి, అనుమతించండి. మీ పాదపద్మాలను ఆశ్రయించి అక్కడ ఉండి మీరు చేసిన బోధలు విని మీరు చెప్పినటువంటి పనులు చేస్తూ సన్మార్గంలో సాగుతూ నేను నిరంతరం ఆ గురుసేవ చేస్తూ పరమపదంలో మహాత్ములు ఏ ఆనందాన్ని పొందుతారో అటువంటి మోక్షస్థితిని పొందుతూ మీ దగ్గర ఉంటాను స్వామి, మీ పాదాల దగ్గర నన్ను చేర్చుకోండి అంటూ ఆర్తితో భక్తితో అత్యంత గురుభక్తితో విశిష్టాద్వైత సిద్ధాంతాన్ని అక్షరాల పాటిస్తూ ఆ సద్గురువైన జగద్గురువైన భగవద్ రామానుజులను విశేషంగా కీర్తిస్తూ తన కవిత్వంతో పరమాద్భుతమైన శ్లోకరచనతో గొప్ప శతకాన్ని మనకు అందించిన విద్వత్కవులు శ్రీ తిరుమల పల్లేర్లముడి రామానుజాచార్య స్వామి రచించిన శ్రీమన్నాథ శతకంలోని మరి ఒక శ్లోకం గురించి రేపు ఉదయం తెలుసుకుందాం. ఓం నమో నారాయణాయ. కృష్ణ ముకుంద మురారి జయ గోవింద బృంద విహారీ. కృష్ణ ముకుంద మురారి జయ కృష్ణ ముకుంద మురారి. శ్రీ విష్ణు చిత్తకులనందన కల్పవల్లీం శ్రీరంగరాజ హరిచందన యోగి దృశ్యాం సాక్షాత్ క్షమాం కరుణయా కమలామివాన్యాం గోదామనన్య శరణ శరణం ప్రపద్యే. గోదామనన్య శరణ శరణం ప్రపద్యే. శివాయ గురవే నమః. శ్రీమాత్రే నమః. శ్రీ విష్ణురూపాయ నమః శివాయ. శ్రీకృష్ణశరణం మమ. శ్రీ గోదారంగనాథాభ్యాం నమః. అమ్మ ఆండాళ్ళమ్మ గోదాదేవి అనుగ్రహించిన పాసురాల్లో 6వ రోజు పాసురాన్ని ఈరోజు చెప్పుకోబోతున్నాం. పుళ్ళుం శులుంబినకాన్ పుళ్ళరయ్యన్ కోయలిల్ వెள்ளై విళిశంగిన్ పేరరవం కేట్టిలయ్యో పిళ్ళాయ్ எழுந்திராய் பேய் முலை நஞ்சுண்டு கள்ளச்சகடம் கலக்களியக் காலோச்சி வெள்ளத்தரவில் துயில் அமர்ந்த வித்தினை உள்ளத்துக் கொண்டு முனிவர்களும் யோகிகளும் மெல்ல எழுந்து అరియెండ్ర పేరరవం ఉళ్ళం పొగందు కొలిరందు ఏలోరంబావై. ఇందులో ఒక గోపికని మేల్కొలిపి తనతో పాటు స్నానానికి రమ్మని విన్నవిస్తున్న భావం కనబడుతున్నది. ఇక్కడ విల్లుపుత్తూరిని రేపల్లిగాను, కావేరి నదిని యమునా నదిగాను, తాను గోపికగాను భావించి శ్రీకృష్ణుని యొక్క ప్రాప్తి కోసం చేస్తున్నటువంటి ఈ శ్రీవ్రతంలో భాగంగా తనతో పాటు స్నానానికి సాటి గోపికను మేల్కొల్పుతున్నటువంటి ఒక గోపికాభావం ఈ పాసురంలో మనకు కనబడుతున్నది. పిళ్ళాయ్ ఎళుందిరాయ్ అంటే ఓ బాలా మేలుకో అని అర్థం. ఇక్కడ బాలా అని పిలవడంలో గోపిక యొక్క అమాయకత్వము, ముగ్ధ భావము ఈ రెండు స్ఫురిస్తూ ఉన్నాయి. అందుకే బాలా అంటే ఓ పిల్ల మేలుకో అని చెప్పడం. అయితే ఈ మేలుకొలిపేటప్పుడు మేల్కొల్పడానికి కావలసిన ధ్వనులు ఎన్నో వినబడుతున్నాయి, అయినా నువ్వు మేల్కోలేదా అని చెప్పడం కనబడుతున్నది. పుళ్ళుం చిలుంబినకాన్ అంటే పక్షులు కూడా కూస్తున్నాయి కదా. మరొక వైపు పక్షుల రాజైన గరుత్మంతుని వాహనంగా చేసుకున్నటువంటి నారాయణ యొక్క ఆలయంలోంచి శంఖనాదం వినబడుతుంది. పుళ్ళరయ్యన్ అంటే గరుత్మంతుని వాహనము కలిగినటువంటి నారాయణుని యొక్క కోయలిల్ ఆలయం నుంచి వెள்ளై విళశంగన్ తెల్లని శంఖము నుంచి వస్తున్న నాదం. ఆ నాదం ఎలా ఉన్నదంటే పేరరవం, పెద్ద ధ్వని. ఇది చిన్న చిన్న సబ్బడి కాదు, కొన్ని పక్షుల కిల్లలంటే చిన్న చిన్నగా ఉన్నాయి, అని శంఖనాదం అది. ఆ శంఖనాదం కూడా విష్ణు మందిరంలోంచి వస్తున్నది. అలానే దివ్యమైన శంఖనాదం నీకు వినబడలేదా, ఇంకా మేల్కొనవేమి అంటున్నారు. ఇక్కడ మనం గమనించవలసింది ధ్వనులు. వరుసగా ఇక్కడి నుంచి 2 పాసురాల్లో మనకు ధ్వనుల గురించి చెప్తున్నాడు. ధ్వని వినడం అంటే ఒక విధంగా శ్రవణం అని అర్థం.
సాధనలో, భక్తి సాధనలో కానీ, వేదాంత సాధనలో కానీ శ్రవణానికి చాలా ప్రాధాన్యం ఉన్నది. అందుకు మనలో భక్తిభావం జాగృతం కావాలి అంటే ముందు శ్రవణం కావాలి. ఆ దివ్య శబ్దములు విని మేల్కొనాలి. ఒక్కొక్క గోపికని మేల్కొల్పడం అంటే భగవద్ అనుభూతి పొందినటువంటి ఒక్కొక్క ఆచార్యుని మేల్కొల్పడం. ఇది ఆ ఆచార్యుని మేల్కొలిపి నువ్వు నీ దివ్యానుభూతిలో ఉండడమే కాకుండా ఆ అనుభూతి నుంచి వెలికి వచ్చి మాకు ఆ భగవద్ అనుభూతిని పంచు, నీ మార్గదర్శకంలో మేము నడుస్తాం, నీతో పాటు మేము నడిచి ఆ భగవద్వ్రతాన్ని పాటిస్తాం అనడం. అందుకే ఇక్కడి నుంచి చెప్పబడుతున్న ఒక్కొక్క గోపిక ఒక్కొక్క ఆచార్యుడు. ఆండాళ్ తిరువడగలే శరణం. करोति या विभक्ति या निहन्ति या जगत्त्रयं समन्ततो विभाति या न दृश्यते क्वचिच्चया వాగర్థావివ సంపృక్తౌ వాగర్థ ప్రతిపత్తయే జగతః పితరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ. శివాయ గురవే నమః. శ్రీమాత్రే నమః. శ్రీ విష్ణురూపాయ నమః శివాయ. నగాత్మజాయాః కరుణోర్మిశాలి దృగంత సంతాన ధుని ప్రవాహః భీష్మేన తప్తాన్ భవనామకేన గ్రీష్మేన యుష్మాన్ శిశిరీకరోతు. అమ్మవారి చూపులు మనల్ని చల్లబరచుగాక అనే భావాన్ని చూపిస్తున్నారు. చల్లబరచడం అంటే మంచి నీళ్లు తగిలితే మనం చల్లబడతాం. అమ్మవారి యొక్క చూపులు ఒక చల్లని జలప్రవాహంలా ఉన్నాయి. ఎలాగైతే ప్రవాహం ఆగకుండా వస్తూ ఉంటుందో అమ్మ కన్నుల నుంచి కరుణ అనే కటాక్షం మన వైపు అలాగా ఆగకుండా ప్రసరిస్తున్నది. అయితే ప్రవాహానికి అలలు ఉంటాయి, ప్రవహిస్తున్నప్పుడు తరంగాలు ఏర్పడతాయి. అయితే తరంగాలతో ఉన్న ప్రవాహం వలె కరుణ అనే తరంగాలతో ఉన్న అమ్మవారి చూపు అనే ప్రవాహము మనల్ని చల్లబరచుగాక అద్భుతమైన భావన చూపిస్తున్నారు. దీన్ని బట్టి అమ్మ చూపులు ప్రసరిస్తున్నప్పుడు అవి కరుణ అనే తరంగాలతో ఉన్నాయనే భావన చూపిస్తున్నారు. ఇదే అరుణాం కరుణాతరంగితాక్షీం అనేటువంటి ధ్యాన శ్లోకంలో మనం చదువుకుంటున్నాం. తరంగం అనే మాట చాలా విశేషమైన అంశం. తరంగము ఆగకుండా వస్తూ ఉంటే తరంగాలు అంటారు. అమ్మ యొక్క చూపుల్లో కరుణ తరంగితమవుతున్నది. ఆగకుండా కరుణ అలా వస్తూనే ఉన్నది. ఆ కరుణకు పరంపరగా వస్తోంది కనుక దుర్గంత సంతాన ధుని ప్రవాహ. ఆ చూపుల ప్రవాహము మనల్ని చల్లబరచుగాక. తాపత్రయాల్లో ఉన్న మమ్ములను చల్లబరచాలి. ఈ తాపత్రయమే సంసారం అని చెప్పుకుంటున్నది. సంసారం అంటే ఆది భౌతిక, ఆధ్యాత్మిక, ఆదిదైవిక తాపాలతో కూడింది. ఈ తాపాలను పోగొట్టి శాంతి శాంతి శాంతి, ఆ తాపత్రయ శాంతిని కలిగిస్తున్నది అమ్మవారి యొక్క చూపుడు. ఈ సంసారం ఎలాంటిది అంటే ఒక గ్రీష్మ ఋతువు లాంటిది అన్నారు. గ్రీష్మంలో దాహము తాపము ఏర్పడతాయి. అప్పుడు ఒక చల్లని ప్రవాహం కానీ దొరికిందా ధన్యులమైపోతాం. అలాగే ఈ సంసారం అనేటువంటి గ్రీష్మంలో, పైగా సామాన్యమైన గ్రీష్మం కాదు, ఇది భీష్మ గ్రీష్మం అన్నారు. భయంకరమైనటువంటి సంసారం అనబడే గ్రీష్మ ఋతువులో తపించిపోయి దాహగ్రస్తులమైన మనల్ని అమ్మవారి చూపుల ప్రవాహము, అందున దయాతరంగాలతో కూడిన అమ్మవారి కడకంటి చూపుల ప్రవాహము మనల్ని చల్లబరచుగాక, ఈ సంసార గ్రీష్మ తాపం నుంచి ఉపశమనం కలిగించుగాక అనే భావం ఈ శ్లోకంలో కనబడుతున్నది. ఈ శ్లోక భావనే చాలు మనకి తాపత్రయ శాంతినిస్తున్నది. భీష్మేన తప్తాన్ భవనామకేన గ్రీష్మేన. భవనామకేన అంటే సంసారం అనే పేరు కలిగిన గ్రీష్మంతో తపించిపోయినటువంటి వారిని శిశిరీకరవుతూ చల్లబరచుగాక. అజస్రమర్ద్రాదయాంతరంగే యథా భవో నిమ్నమగ యోత్తమాంగే సంతాప శాంతిం భవసుందరీ మే కరోతు సీతేన విలోకితేన. కవిత్వ భావుకతలో ఒక పరాకాష్ఠకు చెందిన శ్లోకాల్లో ఇది ఒకటి. అజస్రమార్ద్రా దయాంతరంగే యథా భవో నిమ్నగయోత్తమాంగే. అమ్మవారి చూపులు దయామయమైనటువంటివి. అందుకు దయ, చూపు రెండు తీసుకున్నారు ఇక్కడ. ఆ చూపు లోపల దయ ఉన్నది. ఎలాగైతే శివుడి జడల్లో గంగ ఉన్నదో అమ్మవారి చూపుల్లో దయ ఉన్నది. జడలు కలిగినటువంటి ఆ శివుడు గంగాధరుడై మనల్ని అనుగ్రహిస్తున్నాడు. అంటే శివుడు చూస్తే చాలా మనం చల్లగా ఉంటాం. ఎందుకంటే ఆయన చల్లనివాడు. ఆయన తలపై ఎప్పుడూ గంగ ఉంటుంది. గంగ ఎప్పుడూ తలపై ఉండడం చేత శివుడు మనల్ని చల్లగా చూస్తున్నాడు. ఎందుకంటే గంగమ్మ చల్లనిది. అంతేకాదు గంగాధర అనే నామమే చాలా విశేషమైనది. గంగ చల్లదనాన్ని కలిగించడమే కాదు, పాపాలని పోగొడుతుంది. అసలు గంగా నామం అంటేనే మన పాపం పోతుందే. అలాంటి పవిత్ర రూపిడైన గంగ శివుని జడలపై ఉన్నది. అందుకు శివుడు పవిత్రమై చల్లనిదైన గంగను ధరించి
ఎలా అనుగ్రహిస్తున్నాడో ఇప్పుడు అమ్మవారి చూపు కూడా పవిత్రమై చల్లని దయని ధరించింది. ఇక్కడ శివుని దగ్గర గంగ ఎలాగో అమ్మ చూపుల్లో దయ అలాంటిది, అక్కడ శివుడు ఎలాగో అమ్మ చూపు అలాగా. ఇక్కడ అమ్మ చూపును శివుడితో పోల్చారు. శివుడు గంగాధరుడైతే అమ్మ చూపు దయాధరి. అందుకే దయను ధరించినటువంటి చూపు గంగను ధరించిన శివుని వలె మనల్ని చల్లబరుచుగాక అని చెప్పడంలో ఎన్ని ప్రత్యేకతలు ఉన్నాయంటే అమ్మ చూపు శివుని స్వరూపమే. అమ్మవారు చూస్తేనే మనకు శివుడు లభించినట్టు. శివజ్ఞాన ప్రదాయిని అని లలితా సహస్రనామం చెప్తున్నది. ఇక్కడ ఆ శివత్వాన్ని మనకు ప్రసాదిస్తున్నది. పైగా దయ గంగవలే మనల్ని చల్లబరుచుతున్నది. ఈ రమ్యమైన భావాన్ని చెప్పి సంతాపశాంతిం భవసుందరి మే కరోతు శీతేన విలోకితేన, అటువంటి దయతో చల్లబడిన చూపులతో అమ్మవారు మా సంతాపములను శాంతింపజేయుగాక అని నమస్కరిస్తూ పుణ్యా సదాపి ఈశ్వర ఏవ సక్త పతివ్రతా సామ్యమితా తవేక్ష కులాచలాధీశ్వర్య కన్యకే మే సంహార మంహో వితతేర్విధత్తాం. అమ్మవారు పతివ్రత, అందులో సందేహం లేదు. పైగా ఆ చూపులు కూడా పతివ్రతలాగే ఉన్నాయన్నారు. ఇక్కడ పతివ్రతకు ఉండవలసిన లక్షణములు రెండు: ఒకటి పుణ్యత్వము, రెండు ఎల్లవేళలా తన పతిపైనే ఆసక్తి కలిగి ఉండడము. ఈ రెండు లక్షణాలు పాతివ్రత్యం అనిపించుకుంటాయి. అందుకే పతివ్రతా స్త్రీని పుణ్యస్త్రీ అని కూడా వ్యవహారం ఉన్నది. పుణ్యము అంటే పవిత్రమైనది అని అర్థం ఇక్కడ. అందుకే ఎల్లవేళలా పవిత్ర భావములు, పవిత్రమైన సదాచారము, పవిత్రమైన ధర్మము అనుసరిస్తే వాళ్ళని పుణ్యస్త్రీలు అంటారు. అదేవిధంగా ఎప్పుడు పతిపైనే ఏకాగ్రమైనటువంటి ప్రేమ కలిగి ఉంటే పతివ్రత అంటారు. అలా అమ్మవారి యొక్క చూపులకు కూడా రెండు లక్షణములు ఉన్నాయి. అవి పుణ్యమైనవి. పుణ్యమైనవి అంటే మనల్ని పవిత్రము చేసే శక్తి కలిగినటువంటివి. ఎప్పుడు ధర్మమయమై పవిత్రముగా ప్రకాశిస్తున్న చూపులు. రెండవది సదాపి ఈశ్వర ఏవ సక్త, ఎల్లవేళలా ఈశ్వరునిపైన ఆసక్తి కలిగి ఉండేవి. ఇది రెండవ లక్షణం. ఇలా పుణ్యలక్షణము అనగా పవిత్ర లక్షణము, పతి అయిన ఈశ్వరునిపైన ఆసక్తి కలిగి ఉండడము, ఈ రెండిటి చేత పతివ్రతతో పోల్చగలిగినటువంటి అమ్మవారి చూపులు మన పాపాలని పోగొట్టుగాక. ఒక పాతివ్రత్య లక్షణం కలిగిన మహాపతివ్రత తాను గొప్పగా ఉండడమే కాదు, ఎందరినో తరింపజేయగలదు. ఒక అనసూయమ్మ వలె, ఒక సావిత్రి వలె. అదేవిధంగా అమ్మవారి యొక్క ఆ చూపు కూడా ఒక మహాపతివ్రత వలె మన యొక్క పాపములను పోగొట్టుగాక అని వివరిస్తున్నారు. అమ్మవారి చూపులు ఎల్లవేళలా శివునిపైన ఆసక్తి కలిగి ఉంటాయి గనక పతివ్రతా లక్షణం అక్కడ గోచరిస్తున్నాయి. పవిత్రమైనవి గనక పుణ్యస్త్రీ లక్షణము కూడా ఉన్నది. అటువంటి చూపులు పాపనాశకములు అని చెప్తూ తర్వాతి శ్లోక విశేషంలోకి రేపు ప్రవేశిద్దాం. సర్వం శ్రీ ఉమాచరణారవిందార్పణమస్తు. శ్రీ మహాగణపతే నమః. శ్రీ సరస్వతి నమః. శ్రీపాదవల్లభ నరసింహ సరస్వతి. శ్రీ గురు దత్తాత్రేయాయ నమః. ఇక్కడ జ్ఞాన వైరాగ్యాల మాట పక్కన పెట్టు. జనుల్లో భక్తి కూడా తగ్గిపోయింది కదా. అందువల్ల మీరు ముగ్గురు వృద్ధులైపోయారు. మీ పుణ్యం బాగుండి ఈ బృందావనానికి వచ్చారు. ఈ భూమి యొక్క ప్రభావంతో నువ్వు మళ్ళీ యవనాన్ని పొందావు. ఇక్కడ భక్తి తాండవిస్తూ ఉంటుంది. ఎవరు కూడా జ్ఞాన వైరాగ్యులను పట్టించుకోరు కదా. అందువల్ల నీకు యవనం వచ్చింది. మీరు ముసలి వాళ్ళలాగానే ఉండిపోయారు. కానీ ఇక్కడి యొక్క ప్రభావంతో ఇన్నాళ్లకు సుఖంగా నిద్రపోగలుగుతున్నారు అన్నాడు నారద మహర్షి. అప్పుడు భక్తి యువతి ఇలా అడిగింది, మహర్షి, రాజైన పరీక్షిత్తు అశుచి అయిన కలిని ఎలా ప్రార్థించాడు? అంటే అశుచి అయినటువంటి కలిని ఎట్లా ప్రార్థించి స్థాపించాడు అని కూడా. కలి ప్రారంభమైన తర్వాత ధర్మసారం అంతా ఏమైపోయింది? ఎక్కడికి వెళ్ళిపోయింది? పరమ కరుణామయుడైన శ్రీహరి అధర్మాన్ని చూస్తూ ఎలా సహించాడు? ఈ విషయాన్ని నాకు తెలపండి అని ప్రార్థించింది. అప్పుడు నారద మహర్షి, ఓ అమ్మాయి,
ఈ సందేహాన్ని కష్టాన్ని పోగొట్టే మాటను చెబుతాను విను. ఎప్పుడైతే ముకుందుడైన శ్రీకృష్ణుడు భూమిని విడిచిపెట్టి తన వైకుంఠానికి వెళ్ళాడో ఆ రోజు నుండే కలి ప్రారంభమైంది. పరీక్షిత్తు రాజు దిగ్విజయమైనటువంటి యాత్ర చేస్తూ కలిపురుషుణ్ణి చూశాడు. ఆ దిగ్విజయ యాత్ర అనేటువంటిది అటువంటిది. దాని గురించి దిగ్విజయ యాత్ర అంటే ఏమిటి ఇంకోపారి చెప్పుకుందాం. అప్పుడు కలిపురుషుడిని చూశాడు. కలిపురుషుడు ఏడుస్తూ పరుగున వచ్చి రాజుగారి కాళ్ళు పట్టుకున్నాడు, శరణు వేడాడు. ముందు పరీక్షిత్తు వాడిని సమరిద్దామనుకొని తర్వాత తనలో తాను ఇలా అనుకున్నాడు, యత్ఫలం నాస్తి తపసా న యోగేన సమాధినాం తత్ఫలం లభ్యతే సమ్యక్ కలో కేశవ కీర్తనాత్. కృతత్రేతా ద్వాపర యుగాల్లో తపస్సుకు, యోగానికి, సమాధికి దక్కని ఫలం కలియుగంలో ఒక్క హరినామ స్మరణకు దక్కుతుంది అని ఒకే ఆకారంలో ఒకే చోట ఉన్న కలిపురుషుణ్ణి విభాగం చేస్తే గాని భూమి బాగుపడదని పరీక్షిత్తు తలిచాడు. ఎందుకంటే తీర్థాలు, నదులు, దేవాలయాలు, పాఠశాలలు అన్నిటిలోనూ సారం లేకుండా పోయింది. కలిపురుషుడు ఏకరూపంతో ఉండటంతోనే ఇలా జరిగింది. ఇందులో వీడి తప్పు కూడా ఏమీ లేదు. ఇది యుగధర్మం. వీడు మాత్రం ఏం చేస్తాడు? అందువల్ల వీడిని నేను సంహరించను, విభాగం చేస్తాను అనుకున్నాడు పరీక్షిత్తు మహారాజు. కలిపురుషుణ్ణి పరీక్షిత్తు విభాగించాడు అని నారద మహర్షి కలి వృత్తాంతాన్ని చెప్పాడు. అప్పుడు భక్తి నారదుడిని స్తుతించింది. అప్పుడు నారదుడు, వృథా ఖేదయసే బాలే అహో చింతాతురా కథం శ్రీకృష్ణ చరణాంభోజం స్మర దుఃఖం గమిష్యతి. ఓ భక్తిబాల, అనవసరంగా ఏడుస్తావెందుకు? శ్రీకృష్ణుడి పాద పద్మాలను స్మరించు, నీ దుఃఖం పోతుంది. ఆయన కౌరవుల నుండి ద్రౌపదిని రక్షించాడు, గోపికలను కాపాడాడు. ఓ భక్తి, నువ్వంటే ఆయనకు చాలా ఇష్టం. నువ్వు పిలిస్తే ఆయన ఖచ్చితంగా వస్తాడు. కృత, త్రేత, ద్వాపర యుగాల్లో జ్ఞాన వైరాగ్యాలు ముక్తిని సాధించి పెట్టేవిగా ఉండేవి. కలౌ తు కేవల భక్తి బ్రహ్మ సాయుజ్యకారిణి. కలిలో బ్రహ్మ సాయుధ్యాన్ని ఒక్క భక్తి మాత్రమే ఇవ్వగలదు అని సంకల్పించి భగవంతుడు నిన్ను సృష్టించాడు. ఆయన భక్తులను పోషించే బాధ్యతను కూడా నీకు ఇచ్చాడు. అందుకు నువ్వు అంగీకరించావు కూడా. ముక్తిని నీకు దాసిని చేశాడు. జ్ఞాన వైరాగ్యాలను పుత్రులుగా ఇచ్చాడు. నీ అసలైన రూపం వైకుంఠంలో ఉంది. ఇది నీ ఛాయారూపం. ద్వాపరం వరకు నువ్వు ఆనందంగా ఉన్నావు. కలిలో ముక్తి క్షీణించిపోయింది, వైకుంఠానికి వెళ్ళిపోయింది. మళ్ళీ నువ్వు తలిస్తేనే ముక్తి కిందకు దిగి వస్తుంది. జ్ఞాన వైరాగ్యాలను నువ్వు నీ పిల్లలుగా ఇన్నాళ్ళు కాపాడుతూ వస్తున్నావు. కలిజనం వీరిని ఉపేక్షించారు. అందువల్ల వీరు వృద్ధులైపోయారు. అయినా కూడా నువ్వు బాధపడకు.
కలితో సమానమైన మరొక యుగం లేదని తెలుసుకో. నిన్ను నేను ఈ కలియుగంలో ఇంటింట స్థాపిస్తాను. ఈనాటి నుండి ఇదే నా సంకల్పం. భక్తితో కలిజనులు పాపాన్ని ప్రక్షాళన చేస్తారు. పిశాచాలు, బ్రహ్మరాక్షసులు కూడా భక్తి కలవారై హరిని దర్శించగలగరు. అందరూ కాదు. శ్రీహరి భక్తి సులభుడు. ఆయన భక్తికి చిక్కినట్లుగా మరే సాధనకు చిక్కడు. భక్తిరేకైవ ముక్తిదా. భక్తి ఒకటే ముక్తిని ఇచ్చేది అని నారద మహర్షి భక్తికి ధైర్యం చెప్పాడు. భక్తి యువతికి నారద వచనాలతో దుఃఖం తీరిపోయింది. కానీ పిల్లల ముసలితనం పోలేదు. ఆ బాధను కూడా పోగొట్టమని ప్రార్థించగా నారద మహర్షి ఆ ఇద్దరి చెవులను పట్టుకొని ఉపదేశించాడు. వారు మెల్లగా లేచి కూర్చున్నారు. మెల్లగా కళ్ళు తెరిచి నీరసంగా నారదుడిని చూసి మళ్ళీ నిద్రలోకి జారుకున్నారు. ఈసారి నారద మహర్షి ఎంతగా ఉపదేశించినా వారు కదలలేదు, మెదలలేదు. నారదుడికి చింతపట్టుకుంది. ఈలోగా ఆకాశవాణి ఇలా వినిపించింది. ఓ మహర్షి, దుఃఖించకు. నీ ప్రయత్నం సఫలమవుతుంది. భక్తిని లోకంలో ప్రసరింపజేయి. నీ పని నువ్వు చెయ్యి. దానితో భక్తికి సంతోషం కలగటమే కాక జ్ఞాన వైరాగ్యాలు, ముసలితనం పోయి వారికి పుష్టి కలుగుతుంది. ఆ శరీర వారిని విని నారద మహర్షి ఇలా అనుకున్నాడు. నమో నారాయణ.